మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఒక్కరోజే 750 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు భారీ మొత్తంలో పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 750 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థులు భారీ మొత్తంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు నగరపాలక సంస్థలో 1005 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. నగరంలో ఏర్పాటు చేసిన 20 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. కాగా నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లను దాఖలు చేశారు. బైక్ ర్యాలీలు, డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మేళా, డీజేలు, కార్లో వాహన ర్యాలీగా తరలివచ్చారు. కొందరు అభ్యర్థులు ప్రజలు బంధుగణాన్ని తీసుకొచ్చి తమ బలాలను పరిష్కరించుకునేలా ర్యాలీలను నిర్వహించారు. అయితే ప్రధాన పార్టీలు బీఫామ్లు నేటికి ఇవ్వకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన ఆశావాహులు ఒకవేళ తమ పార్టీల నుండి బీఫామ్లు రాకపోతే ఇతర పార్టీల నుండి లేదా స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.